ఏ పూజ చేసినా గణపతి పూజ మనం ముందుగా చేయడం ఆనవాయితీగా వస్తుంది. మరో 2 రోజుల్లో దేశవ్యాప్తంగా వినాయక చతుర్థి పండుగ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ గణేష్ తర్వాత బాలాపూర్ గణేషే గుర్తుకొస్తాడు భక్తులకు. ప్రజెంట్ మనం బాలాపూర్ గ్రామంలో ఉన్నాము. మొదట ఎంట్రెన్స్ అంటే బాలాపూర్ గ్రామంలో ఎంట్రీ కావాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయక విగ్రహం దర్శించుకున్న తర్వాతే బాలాపూర్ గ్రామానికి ఎంట్రీ అవుతారు భక్తులు. ఈ బాలాపూర్ గణపతి ఏ ఆకారంలో ఉన్నాడు, ఈసారి ఏ మండపం అక్కడ ఏర్పాటు చేస్తున్నారు, అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనం బాలాపూర్ వద్ద ఉన్నాము. అయోధ్య రామ మందిరాన్ని తలపించేలా ఇక్కడ ఈ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూడొచ్చు రాముడు, సీత, లక్ష్మణుడు, ఆ తర్వాత ముఖ్యంగా మొత్తం అంటే ఓవరాల్గా అయోధ్య రామ మందిరం అయితే ఎలా అయితే నిర్మించారో పూర్తిగా అదే నమూనాను ఈ బాలాపూర్ గణేష్ మండపం అయితే సిద్ధమవుతుంది. నిన్ననే ఆ గణేష్ ఆగమనం కూడా బాలాపూర్ గణేష్ ఆగమనం అయింది. ప్రజెంట్ మాత్రం సెట్టు పనులు అయితే చకచకా కొనసాగుతున్నాయని చెప్పచ్చు. 1980లో ప్రారంభమైన ఈ బాలాపూర్ గణేష్ యూత్ అసోసియేషన్ 1994లో ఈ లడ్డు వేలం పాట అనేది ఇక్కడ మొదటగా ప్రారంభమైంది. మొదటగా కొలను మోహన్ రెడ్డి అని మొట్టమొదటిసారిగా ఈ లడ్డూను 450 రూపాయలకి లడ్డు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో అని కూడా చెప్పొచ్చు, పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయనే నమ్మకం. వేలంలో దక్కించుకున్న వారు కూడా వాళ్ళ అనుభవం కూడా చెప్పారు. పొలాలలో కానీ రియల్ ఎస్టేట్ అయితే వాళ్ళ యొక్క చేసే పనుల్లో కానీ మొత్తంగా వేలంపాట మొదలుపెట్టినప్పటి నుండి ఫస్ట్ 17 సంవత్సరాలు అంటే మొదటి 17 సంవత్సరాలు కేవలం ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ యొక్క ఈ స్థానికులకే అవకాశం కల్పించారు. ఆ తర్వాత కూడా స్థానికేతరులకు కూడా 17 సంవత్సరాల తర్వాత కూడా స్థానికేతరులకి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో మాత్రం మొత్తం అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని తలపించే విధంగా మొత్తం సెట్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత ఇంకోటి కూడా మనం చెప్పొచ్చు, అంటే వినాయక చవితి అంటే అందరూ ఖైరతాబాద్ గణేష్ని చూస్తారు, లడ్డు తర్వాత బాలాపూర్ అంటే లడ్డు చూస్తున్నారు. వేలంపాట రోజున అంటే పొద్దున ఉదయం ఇక్కడ చాలా కోలాహలంగా ఉంటుంది. వేల మంది భక్తులు ఇక్కడ చేరుకుంటారు. వినాయక చవితి మొదటి రోజు నుంచే ఈ లడ్డు యొక్క వేలంపాటలో పాడాలని పోటీ పడితే వారు దరఖాస్తులు కూడా తీసుకుంటారు. మొదటి రోజు నుంచి ఇక్కడ వేలంపాట పాడేవారి దరఖాస్తులు కూడా తీసుకుంటామని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా నిమజ్జనం రోజు ఉదయం 7 గంటలకు దరఖాస్తులు ముగిస్తారు. ఆ తర్వాత వేలంపాట మొదటగా 1116లతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రారంభమయ్యి తర్వాత చివరి వరకు ఎంత అంటే లక్షల్లో ఈ లడ్డు యొక్క వేలం జరగబోతుంది. ముఖ్యంగా ఇక్కడ మరో విషయం ఏంటంటే బాలాపూర్ లడ్డు ద్వారా వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ డబ్బులన్నింటినీ అంటే మంచి కార్యక్రమాలకు ఈ అసోసియేషన్ అంటే ఉత్సవ కమిటీ సభ్యులు చేపడతారు. మంచి కార్యక్రమాలు అంటే గ్రామంలోని పాఠశాలలు కానీ దేవాలయాలకు కానీ వివిధ రకాల అంటే ఎక్కడైనా జిల్లాలో కానీ ఎక్కడైనా ఫ్లడ్స్ వరదలు వచ్చిన వారికి సహాయం కానీ ఇలాంటివన్నీ చేస్తూ
ముందుకు వెళ్తున్నారు. ఇది ఎప్పటికీ కొనసాగుతున్నట్టు కూడా అప్పుడు చెప్పారు, గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మండపం పనులు ఎక్కడి వరకు వచ్చాయి, ఈ సెట్ వేయడానికి గల కారణం ఏంటని తెలుసుకుందాం. మనతో పాటు బాలాపూర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఈ సెట్ మొదలు పెట్టారు, అంటే అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తలపించే విధంగా వేస్తున్నారు. ఈ నిర్మాణానికి వేయడానికి గల కారణం ఏంటి? అంటే బాలాపూర్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనాను తీసుకొని ఇక్కడ సెట్టింగ్ వేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం మాత్రం అయోధ్యలోని బాలరామ మందిరాన్ని ఇక్కడ సెట్టింగ్ వేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం వినాయకుల్లో కూడా ప్రత్యేకత ఏంటంటే వినాయకుని తలపైన దేవతలు రాక్షసులు అమృతం కోసం బాలసముద్రంలో క్షీరసారం మదనం చేస్తూ ఈ యొక్క వినాయకుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వడంపేట మున్సిపాలిటీ కానీ, జల్పల్లి మున్సిపాలిటీ కానీ, పోలీసు వారే కానీ, కమిటీ మెంబర్సే కానీ వారికి తొందరగా దర్శనమయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్సే కానీ, స్ట్రీట్ లైట్సే కానీ, పార్కింగే కానీ, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అన్ని ఫిట్ చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తొందరగా దర్శనమయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా లడ్డు వేలం పాట పాడాలని అంటే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇతర రాష్ట్రాలను కానీ. అంటే ఈ లడ్డు వేలంలో పాల్గొనాలంటే ముందుగా ఎలాంటి దరఖాస్తులు కానీ ఏమైనా స్వీకరిస్తారా మీరు? అంటే ఫస్ట్ ఇక్కడ లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే ఫస్ట్ మొట్టమొదటగా ఒక 5,000 అమౌంట్ పేరు నమోదు చేసుకోవాల్సి వస్తుంది. అయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎంత అమౌంట్ పోయిందో ఆ అమౌంట్ ఒక రోజు ముందు మాకు డిపాజిట్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ ఎందుకంటే 27 lakhs వెళ్ళింది కాబట్టి ఆ 27 lakhs మాకు డిపాజిట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ డే లడ్డు యాక్షన్లో పాల్గొనడం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే ఒక బయట వ్యక్తుల వరకే అమౌంట్ డిపాజిట్ చేయ అవసరం ఉండేదండి. ఈ సంవత్సరం నుంచి విలేజ్ వారైనా సరే, బయట వ్యక్తులైనా ఎవరైనా సరే ఈ లడ్డు యాక్షన్లో పాల్గొనాలంటే 27 లక్షలు కంపల్సరీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి ఒక రోజు ముందు. దాన్ని ముఖ్యంగా ఈ లడ్డు వేలం పాటలు అంటే లడ్డును దక్కించుకున్న వారి ఒక అనుభవం ఎలా ఉంది, అంటే లడ్డును దక్కించుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్పి? అంటే ఫస్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటగా ఇక్కడ 1994లో లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది. లడ్డు యాక్షన్ నిర్వహించినప్పుడు మొట్టమొదట 450 రూపాయలకి కొలన్ మోహన్ రెడ్డి లడ్డు దక్కించుకోవడం జరిగిందండి. గత సంవత్సరం చూస్తే దయానంద్ రెడ్డి యొక్క లడ్డుని దక్కించుకోవడం జరిగింది 27 లక్షలకు. ఫస్ట్ మొట్టమొదట చాలామంది రైతులు ఈ యొక్క లడ్డును కొనడం జరిగిందండి. ఈ రైతులు కొనడం వల్ల వారి పంట పొలాల్లో అధిక పంట పండడం, అదే లడ్డు తీసుకువెళ్ళి బోర్ బావులో కానీ బావులో వేస్తే నీళ్ళు ఎప్పటికీ ఉండడం, అదేవిధంగా కారణం వల్ల ఫస్ట్ చాలామంది రైతుల లడ్డు కొనడం జరిగింది. తదనంతరం ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, రాజకీయ నాయకులను, వివిధ రంగాల్లో వ్యాపారం చేసిన వారు చాలామంది ఈ యొక్క లడ్డు కొనడం జరిగిందండి. అంటే రాజకీయంగా చేసిన వారు రాజకీయంగా ఎదగడం కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే వారికి సంపాదన పెరగడం, ఇదే కారణాల వల్ల ఇక లడ్డు కొనడానికి చాలామంది ముందుకు రావడం జరుగుతుంది. ఈ యొక్క బాలాపూర్ గణపతి ఎక్కడ తయారు చేశారు, ఎంతమంది కళాకారులతో తయారు చేశారు? అంటే గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఇక్కడ ధూల్పేటలో లక్ష్మీనారాయణ కళాకారు నుంచి ఇక గణేష్ని తీసుకురావడం జరుగుతుంది. మాకు ఎవ్రీ ఇయర్ అతనే ఇస్తున్నాడు. అతని దగ్గర ఒక 60-70 మెంబర్స్ ఈ వినాయకుడికి ఇంకా వినాయకులు రెడీ చేయడానికి వాళ్ళ దగ్గర ఉంటారు. వాళ్ళు చేసిన తర్వాత మేము తీసుకురావడం జరుగుతుందండి. లడ్డు కూడా ఎప్పుడు తయారు చేస్తారు, అక్కడ నుండి అంటే ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ నుండి ఇక్కడికి ఎప్పుడు తీసుకొస్తారు? ఆ లడ్డు తీసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు, అంటే తయారు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఇక్కడ మాకు హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వర్ గారు ఇక్కడ లడ్డు మాకు ఎవ్రీ ఇయర్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వినాయక చేతిలో 21 kg లడ్డు పెట్టడం జరుగుతుంది. అతను రెడీ చేసి ఇక్కడ మాకు ప్రసాదంగా ఇక్కడ చేతిలో పెట్టేంత వరకు అతనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మాకు ఉమామహేశ్వర్ ఈ లడ్డు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు అంచనా ఎంత వేస్తున్నారు, అంటే ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారని అంచనా వేస్తున్నారు? డైలీ ఒక 25 నుంచి 30,000 వస్తున్నారని మేము అనుకుంటున్నామండి. లాస్ట్ ఇయర్ మాత్రం హాలిడే ఉన్న రోజు ఒక 120 మెంబర్స్ వరకు భక్తులు రావడం జరిగిందని మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చిన మంది ఈ ఇయర్ కూడా భక్తులు రావడం జరుగుతుంది కాబట్టి దాని తగ్గట్టే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. 9 రోజులు అంటే నవరాత్రులకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అనేది నైవేద్యంగా గణేశుడికి సమర్పిస్తారు. ఈ ఒక్కొక్క రోజు కూడా అంటే ప్రత్యేకించి బయట నుంచి ఈ ఉమామహేశ్వర వాళ్ళు కానీ ఇంకా ఎవరు కానీ ఏమన్నా తీసుకొస్తారా? ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మా కిచెన్ ఉంటుందండి, దానిలోనే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పొద్దున మార్నింగ్ 8 నుంచి రాత్రి 10 గంటల వరకు పూజలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా నైట్ 9 o'clock నుంచి భజన కార్యక్రమాలు ఆ విధంగా చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకు మార్నింగ్ 9 నుంచి 10 వరకు ఇక్కడ పూజలు అర్చనలు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.
ముఖ్యంగా భక్తులకు వచ్చే భక్తుల దర్శనాని కోసం ఏమైనా టికెట్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా, లేదంటే ఉచితంగా దర్శనం ఏమైనా ఉంటుందా? ఇక్కడ మాకు ఇక్కడ టికెట్ అంటే అదేం లేదండి, ఉచిత దర్శనం చేసుకోవచ్చు, ఉచితంగా పూజ చేసుకోవచ్చు, అన్ని ఉచితమే. ఇక్కడ ఏం క్యాష్ కట్టడం అవసరం లేదు. నవరాత్రులు ముగిసిన తర్వాత నిమజ్జనం అనేది ఏ టైం స్టార్ట్ అయిపోతుంది? అంటే నిమజ్జనం ప్రతి ఏటా జరిగేలా హుస్సేన్ సాగర్లోనే జరుపుతున్నారా? మాది 1980 నుంచి కూడా విగ్రహం ఇక్కడ ఫస్ట్ నిమజ్జనం పూజ స్టార్ట్ అయిన తర్వాతనే సిటీలో ఒక వినాయకుని సాగర్కి బయలుదేరుతారు మిగతా వినాయకులు. ఆ ఒక ప్రత్యేకత ఈ గణేషునికి ఉన్నది. అయిన తర్వాత ఇది ఆ రోజు నిమజ్జనం రోజు 5 o'clock ఇక్కడ పూజ నిర్వహించుకొని 6:30 నుంచి గణేశుడు ఇక్కడ బాలాపూర్ వినాయకుడు మొత్తం విలేజ్లో తిరిగి అయిన తర్వాత 9:30కి లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది. అయిన తర్వాత 10:30 నుంచి ఇక్కడ నుంచి వినాయక సాగర్కి బాలాపూర్ గణేశుడు బయలుదేరుతాడు. బాలాపూర్ గణేష్ ఉచితంగానే ఉంటుంది, ఎలాంటి టికెట్ ఉండదు. ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా వచ్చి దర్శించుకోవచ్చు. ముఖ్యంగా మనం విజువల్స్ చూడొచ్చు, బాలాపూర్ గణేష్ ఆగమనం కూడా జరిగింది. కోరుకున్న కోరికలు తీర్చే బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. లడ్డూ వేలంలో పాల్గొనేవారు మాత్రం మొదటి రోజు నుంచి, ఎప్పుడైతే వినాయక చవితి స్టార్ట్ అవుతుందో ఆ రోజు నుంచి 9 రోజులలోపు అప్లికేషన్స్ ఉంటాయి, అప్పుడు అప్లై చేసుకోవచ్చు. లడ్డూ వేలంలో పాల్గొనేవారు ఈ అప్లికేషన్లో పాల్గొనవచ్చని కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా మనం విజువల్స్లో చూడొచ్చు, చాలా చక్కగా అంటే బాలాపూర్ మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడే తయారు చేసిన బాలాపూర్ గణేష్ మనకి మరో 2 రోజుల్లో దర్శనం ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఈ సెట్ కూడా మనం ముఖ్యంగా ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. అయోధ్య బాలరాముని మందిర నిర్మాణంలో భాగంగా మన హైదరాబాద్ నగరంలోనే ఎక్కడ లేనటువంటి సెట్, అంటే మండపాన్ని ఇక్కడ మండప నిర్వాహకులు ఏర్పాటు చేయడం మనకు చాలా ప్రత్యేకత అని చెప్పవచ్చు. ముఖ్యంగా రామ మందిరం నిర్మాణంలో ఈ యొక్క బాలాపూర్ గణేశుడు దర్శనమే పోతాడని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో అనిల్, V6 న్యూస్, బాలాపూర్ నుండి.